పేద ప్రజల మీద మమకారం ఉంటే ఇట్ని అడ్డుకోరండి. పీపీపీ విధానంలో ఒక హాస్పిటల్స్ కడితే వచ్చే నష్టం ఏంటండి? పీపీపీ ఏంటండి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీంట్లో గవర్నమెంట్ రూల్సే పాటిస్తారు. ఇన్ పేషెంట్కి ఉచితమే, అవుట్ పేషెంట్స్కి అన్నీ ఉచితం. ఇందులో ఏం వాళ్ళు చెప్పే దీనివల్ల జరగబోయే నష్టాన్ని ఏమైనా ప్రజలకు వివరించుతున్నారా? నిజంగా పేద ప్రజలను ప్రేమ ఉంటే దీన్ని ఆమోదించేవాళ్ళు. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే పీపీపీ వల్ల ఈ కాలేజీలు కట్టయితే ఎక్కడ సక్సెస్ అవుతారు, వీళ్ళు జనం మధ్యలో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, ఎందుకంటే పేద ప్రజల ప్రేమ ఉన్నట్టు షో చేస్తున్నారు అంతే. నేను నిజంగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ దీనివల్ల నష్టం ఏం లేదు, కానీ చెప్పాలి ప్రజలకి. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల మీద ప్రేమ ఉండి కాదమ్మా, అభివృద్ధిని అడ్డుకోవాలని. దీనివల్ల పేద ప్రజలే ఇబ్బంది పడతారు. ఇప్పుడు మా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఫీజుగా చూపించుకునే వాళ్ళకి ఇబ్బంది ఏముండదు. ఈ పీపీ వాళ్ళు ఆపినందువల్ల పేద ప్రజలు ఇబ్బంది పడతారు. అది వాళ్ళకి తెలుసుకోవాలి. పేద ప్రజలు పేద ప్రజల ప్రేమ కాదండి, ఎక్కడ డెవలప్మెంట్ అడ్డుకోవడం, అంతకంటే ఏమి లేదు. బెదిరించడం, నేను 2 నెలల్లో జైల్లో పెడతా పీపీపీ ద్వారా వస్తే వాళ్ళు ప్రతి రాష్ట్రంలో జరుగుతుందని కేంద్ర మంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. అయినా వీళ్ళు ఎందుకు చేస్తుందంటే వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం జనాన్ని బెదిరించి ఇంకా ఏదో వీళ్ళ రౌడీజం చూపించాలని చేస్తున్నారు. కానండి నిజంగానే వాళ్ళు చూపించిన దానికి ఎవరు అడుగు ముందుకు వెళ్ళాలి? వచ్చేది లేదు, సచ్చేది లేదు, జైల్లో పెట్టేది లేదు. ధైర్యంగా ముందుకు వచ్చి అందరూ పెట్టారు. ఎంతమంది పెడతాడండి జైల్లో? ధైర్యంగా ముందుకు రావచ్చి పెట్టాలి. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలకి ముందుకు రావాలి.